అర్రే మొన్న టీవీలో చూసిన చిన్న చిన్న పోరగాన్లు పావుల తీరే మడత పెడుతున్నారు ఒళ్ళును. ఇగో గిట్లా వేసి కాళ్ళు వెనక పెట్టి చేతులు కాళ్ళ కిందికి ఓనిచ్చి అబ్బో వానికి అసలు బొక్కలున్నాయా లేవా అని అనిపించింది నాకైతే. గట్లా చేయాలంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయొచ్చు. వాడిని అయితే పుట్టిన కానుంచే బండ మీద షాపుని రాకినట్టున్నారు వాళ్ళ అయ్యవ్వలు. మరి దేంట్లోనైనా పర్ఫెక్ట్ కావాలంటే గట్లా చేయాల్సిందే కదా. ఇగో గీ సార్లను చూసినాక నాకు ఈ ముచ్చటే అదికొచ్చింది. ఈడ చేతులు వెనకకు మాల్చుకొని కూసున్నదే వాళ్ళ గుర్తు వచ్చిండ్రా. నీళ్ళ మంత్రి హరీష్ రావు సారే, పక్క పొచ్చి కూసున్నది ఎమ్మెల్సీ సుధాకర్ సారే, ఇక అటు పక్క కూసున్నది ఎమ్మెల్యే రామలింగారెడ్డి సారు. అరే ఏంది గిట్ల అందరు బల్య పోరగాండ లెక్క గట్ల కూసున్నారు? దుర్గం దుర్గం ఆడుకుంటున్నారా, లేకపోతే సీఎం సార్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదన్నా పాఠం చెప్తున్నాడా అని అనుకోకుండ్రి. వీళ్ళంతా యోగా చేస్తున్నారు. హరీష్ అన్న జోరు మీదనే తిప్పుతున్నాడు చేతులు, కానీ సుధాకర్ రెడ్డి సార్ను చూడుర్రి ఎంత నిమ్మలంగా చేస్తున్నాడో. అరే గా పక్క పొండి హరీష్ సార్ చూడుర్రి కాళ్ళు ఎట్లా కిందికి మీది కట్టున్నాడు. గిట్లా చేస్తే యోగా చేసినట్టే పో. ఆగో నవ్వుతాడు. యోగా అంటే అసెంబ్లీలో కూర్చున్నట్టుగా సారు ఎదురుగా సార్ చెప్పినట్టు చేయాల్సిందే. ఇక మోస్తా తీసుకున్నాడు. సుధాకర్ సార్ దమ్ముకొచ్చిండు. ఊకేనన్నా హరీష్ సార్ ఏమట అత్తిండ్రో అని అనుకున్నాడో ఏమో. హరీష్ సార్ను చూడురి ఏం జోరే తగ్గుతలేడు. మరి అసెంబ్లీలో అవతల పార్టీ వాళ్ళని ఆగబట్టాలన్నా అల్కగా యోగా చేయాలన్నా అన్ని అన్న తర్వాతనే ఇగో గిట్లా సిద్దిపేట పోయి యోగా నేర్పుడు కార్యాన్ని సురువు చేసి గిట్లా యోగా ప్రాక్టీస్ చేసిండు. మరి హరీష్ అన్నను ఆదర్శంగా తీసుకొని కడమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా దినం యోగా చేసి రంచే సురుకు లెక్క పనిచేసి పబ్లిక్ కు ఇంకింత ఎక్కువ సేవ చేస్తారు. కేసీఆర్ సారు గిసొంటి ఆర్డర్ ఒకటి వెయ్యిండ్రి. బం చిక్ బం బం